హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడిని చాలా ఈజీగా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక్కసారి ఇలా నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి. ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకోవాలి అన్నంత రుచిగా ఉంటుంది. మరి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. గ్యాస్ పై ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇలా కొంచెం అల్లం తీసుకొని ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీయకుండా అలాగే వేసుకుంటున్నాను. పచ్చడికి సరిపోయేంత పచ్చిమిరపకాయల్ని కూడా వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత దీంట్లోకి ఒక చిన్నవి 4 ఉల్లిగడ్డలు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకుంటున్నాను. ఉల్లిగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. గోంగూర పచ్చడికి సరిపోయేంత ఉప్పును ఇప్పుడే వేసేస్తున్నాను. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు మెత్తబడేంత దాకా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు బాగా కలర్ చేంజ్ అయ్యి అలాగే మెత్తబడ్డాయి కూడా. ఇప్పుడు దీంట్లోకి మెంతాకు ఒక కట్ట వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఈ రెండు వేసుకోవడం వల్ల ఈ గోంగూర పచ్చడికి మంచి రుచి అయితే వస్తుంది. అలాగే నాతో ఎండిపోయిన కరివేపాకు ఉంది, దాన్ని కూడా వేసేసాను. వేసుకొని గోంగూర కూడా వేసేస్తున్నాను. ఒక కట్ట గోంగూర తీసుకున్నాను నేను. శుభ్రంగా కడిగి వేసుకోవాలి. గోంగూర వేసుకున్నాక వెంటనే కలుపుకుండగా ఇలా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగే మగ్గించుకుంటే అంతా దగ్గర పడుతుంది. చూడండి, ఇలా అంతా దగ్గరికి అయితే అయిపోయింది. ఇప్పుడు కలపడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడంతా ఒకసారి కలుపుకోవాలి. గోంగూరలో ఉన్న నీళ్ళంతా ఎగిరిపోయి గోంగూర దగ్గర పడేంత దాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇప్పుడు సగం టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. చూడండి, గోంగూరలో ఉన్న నీళ్ళంతా పూర్తిగా ఎగిరిపోయి గోంగూర మొత్తం దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి ఈ గోంగూర చల్లారయ్యేలోపు ఒక చిన్న పని ఉంది, ఆ పని ఏంటో చేసేద్దాం. గ్యాస్ పై ఇంకో కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి పల్లీలను వేయకుండా నువ్వులు వేస్తున్నానేంటి అనుకుంటున్నారా? అవును, ఈ పచ్చడికి నేను పల్లీలు వేయడం లేదు, నువ్వులు వేస్తున్నాను. పల్లీలు వేసే దానికంటే ఈ నువ్వులు వేయడం వల్ల మంచి రుచి అయితే వస్తుంది ఈ గోంగూర పచ్చడికి. నువ్వులు 3 టీ స్పూన్లు వేసుకున్నాను. చిన్న మంట పైన ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీలోకి అయితే వేసేసాను. ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేశాను. పూర్తిగా పౌడర్ లాగా అవ్వాలి ఈ నువ్వులు. ఇదే మిక్సీలోకి గోంగూరను కూడా వేసేస్తున్నాను. వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో చాలా మందికి అయితే వెళ్తుంది. ఇంకా అంతే, గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, చూస్తుంటే నేను ఊరుతుంది కదా. ఇప్పుడు నేను గోంగూర పచ్చడిని వేరే గిన్నెలోకి మార్చుకొని తాలింపు కూడా పెట్టేస్తున్నాను. ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఉద్దిబ్యాలు వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు అయితే పెట్టేశాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. పచ్చడిలోకి పల్లీలు వేయడం కన్నా నువ్వులు వేస్తే చాలా రుచి వస్తుంది. ఒక్కసారి ఇలాగే తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియో నచ్చింది అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం.